ఏమిటమ్మా ఉషా నువ్వు అనేది? హలో 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 ఇప్పుడే వచ్చేస్తున్నాను. అరే డాడీ వస్తారే. ఆనంద్ ఎక్కడ? దొంగ ఎక్కడ? ఏమైంది? ఇదిగో వీడే దొంగ. దొంగ వస్తే పోలీసుకు ఫోన్ చేయాలని కూడా తెలిసిపోయింది నా చిట్టి తల్లికి. నీకు ముద్దుగానే ఉంటుంది. నేను హాస్పిటల్లో రౌండ్స్కి వెళ్లకుండా కంగారుగా వచ్చేసాను. మమ్మీ బౌల్ అయిపోయింది. మమ్మీ అవుట్, డాడీ అవుట్. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడారంటే దెబ్బలు తగులుతాయి. పిల్లల్ని అలా కొడతానని భయపెట్టకూడదు విజయ. పద. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరో సోదరులు? మున్సిపల్ కార్మికులు సార్. మన అపోజిషన్ ఎమ్మెల్యే మోహన్ రావుకి ఏరే పనే ఉంది. జనాన్ని ఎక్కేసి ఆ స్ట్రైకు ఈ స్ట్రైకు అని మన మీద బురద చల్లడమేగా. వారు ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? జీతాలు పెంచాలంట, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలంట. మాకు పెద్ద పదవుల కోసం రిజర్వేషన్లు కావాలి. మేము స్ట్రైక్ చేస్తాం. ఎమ్మెల్యే మోహన్ రావు, ఎమ్మెల్యే మోహన్ రావు, ఎమ్మెల్యే మోహన్ రావు. సూపర్వైజర్ జులుం, సూపర్వైజర్ జులుం. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో. ఇదెక్కడ సీఎం రా? రోడ్డు కట్టంగా ఆంబోతలాగా పడుకున్నాడు. సీఎం పడక. సార్ మిమ్మల్ని ఎద్దంటున్నారు. నందీశ్వరుడు దున్నపోతు మీద వాన కురిసినట్టే. దున్నపోతున్నారు సార్. హేమధర్మరాజు వాహనం. అమ్మో, పందిలా పడుకుని లేవడే. పంది అంటున్నారు సార్. వరహ అవతారం బ్రదర్, మనము అవతార మూర్తులమే కదా. సార్ వాళ్ళు తిట్ల పంచాంగం విప్పారు. తిట్టడం కాదు బ్రదర్, ఆవేశంలో సోదరులేదో నోరు జారారు. వారి సమస్యలు ఇక్కడే పరిష్కరిద్దాం. చర్చించాల్సింది ఇక్కడే కాదు, మీ ఆఫీసులో. మాకు రోడ్డే ఆఫీస్. మేమెక్కడుంటే అక్కడే ప్రభుత్వం. మాకి బజారు సీఎం వద్దనే వద్దు. సీఎం 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 భోంచేయండి మావయ్య. మామయ్య లేదు, రామయ్య లేదు. మాట్లాడబాక. నీచుడా, కొడుకు భార్య కూతురుతో సమానం. ఇంత నీచానికి దిగజారుతావా? కొడుకు పిల్ల ఆడ అమెరికా వెళ్ళి 2 ఏళ్ళు డాక్టర్ చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి ఇంకో 2 ఏళ్ళు పడిపోద్ది. వాడికి తెలుస్తుందా పెడుతుందా? గప్సిప్పుగా అయిపోద్ది. నన్ను పడతావో నిన్ను ఎవరు మొయ్యలేదు. పారిపోదామనే లల్వా లల్వా. ఎక్కడికి వెళ్తున్నా? నిన్ను చంపి నేను చచ్చే ముందు నువ్వు చేసిన ఈ నీచ పని బయట పెడతాను. ఇప్పుడే మీ అబ్బాయి కేబుల్ ఇచ్చి అమెరికా నుంచి రప్పిస్తాను. కేబుల్ ఇచ్చేదాకా నువ్వు బతికితే కదా. అమ్మా లలితమ్మ, నీకేం లోటు చేశారని అగాయిత్యం చేసావు తల్లి. లలితమ్మ
ఇదేదో హత్యా ప్రయత్నం లాగుంది. దేవుడు, నా కోడలు చచ్చిపోయిందంటమ్మా. దాడ్రమ్మా, అయితే బాడీని ఇచ్చేయమ్మా. ఇంటికి తీసుకెళ్లి ఆచార ప్రకారం తగలేసుకుంటా. బాడీని ఇవ్వడానికి వీల్లేదు. పోస్ట్ మార్టం చేయాలి. ఆత్మహత్యకి పోస్ట్ మార్టం ఎందుకమ్మా? ఇది ఆత్మహత్య కాదు. బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఎస్ డాక్టర్. ఆ డాక్టర్ ని చెల్లెలే